ఫస్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఫైరీ నాక్, సెకండ్ మ్యాచ్‌లో తిలక్ వర్మ వన్ మ్యాన్ షో. ఈ 2 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో ఇండియా మంచిగా గెలిచింది. సిరీస్ క్లోజ్ చేస్తారనుకున్న మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేసి మూడో మ్యాచ్ గెలిచింది. అందరూ మంచిగా ఆడాడు. కానీ మూడో మ్యాచ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి మంచిగా బౌలింగ్ చేశాడు. సో, ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే 4 టీ20 యొక్క ప్రివ్యూ చెప్పుకుందాం. ఒకసారి ఎలా జరుగుతుందో అవన్నీ చెప్పుకుందాం. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను అజయ్. సో, ఫస్ట్ వీడియోలోకి వస్తే ఫోర్త్ టీ20 అంటే ఫస్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ ఫైరీ నాక్ అండ్ బౌలర్స్ అందరి వల్ల ఇండియా గెలిచేసింది. సెకండ్ మ్యాచ్లో ఏమవుతుంది, తిలక్ వర్మ వన్ మ్యాన్ షో అండ్ బౌలింగ్ స్పిన్నర్స్ మంచిగా వేయడం వల్ల ఇండియా గెలిచింది. థర్డ్ మ్యాచ్ ఇంకా సిరీస్ అక్కడితో క్లోజ్ చేస్తారు, థర్డ్ మ్యాచ్లో కూడా గెలిచేసి అనుకున్న టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. అంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో అన్ని విభాగాల్లో మంచిగా ఆడి ఇంగ్లాండ్ కంబ్యాక్ ఇచ్చారు. సో, నాలుగో మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్ సమం చేయాలని చూస్తుంది. ఈ మ్యాచ్ గెలిచి ఇండియా ఇంక ఈ సిరీస్ని అంటే సిరీస్ మన వైపు తెచ్చుకోవాలని చూస్తుంది. సో, కమింగ్ టు ద మ్యాచ్, ఇవాళ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? మ్యాచ్ అనేది పూణేలో జరగబోతుంది. టాస్ అనేది ఎఫెక్టివ్గా మారనుందా అంటే మే ఆర్ మే నాట్ బి. అంటే డ్యూ రావచ్చు, రాకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా పెద్దగా డ్యూ అంతగా ఏమీ రాలేదు. బౌలర్స్ ఎఫెక్టివ్గానే వేశారు. సో, టాస్ కీలకమా అంటే కీలకం కాదు. ఆబ్వియస్గా ఇఫ్ ఇన్ కేస్ టాస్ గెలిచిన కెప్టెన్ ఏం తీసుకున్నారంటే ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటారు. అంటే ఇండియా పిచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి విన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా బౌలింగే తీసుకుంటారు. ఎక్సెప్ట్ బట్లర్ గెలిస్తే. బట్లర్ అనేవాళ్ళు, ఇంగ్లాండ్ అనేవాళ్ళు మనం చెప్పుకోలేము. వాళ్ళని అసలు ప్రిడిక్ట్ కూడా చేయలేము. అన్ప్రిడిక్టబుల్గా ఉంటారు కాబట్టి స్కై గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటాడు. బట్లర్ వాళ్ళు అన్ప్రిడిక్టబుల్, మ్యాక్సిమం బౌలింగే తీసుకుంటారు బట్లర్ కూడా, కానీ చెప్పలేము. సో, టాస్ గురించి చెప్పింది. హై స్కోరింగ్ గేమా, లో స్కోరింగ్ గేమా? ఆబ్వియస్గా ఇండియా పిచెస్ మొత్తం చెన్నై, లక్నో ఇలాంటివి తప్పించి మిగిలిన మొత్తం హై స్కోరింగ్ గేమ్స్ యాజ్ పర్ టీ20 గురించి చెప్పుకుంటే హై స్కోరింగ్ గేమ్స్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఈ సిరీస్లో మిడిల్ ఆర్డర్లో బోత్ టీమ్స్ అంటే నాట్ ఓన్లీ ఇంగ్లాండ్లోనే కాదు, ఇండియాలో మిడిల్ ఆర్డర్ సరిగా లేదు అండ్ ఇంగ్లాండ్లో కూడా మిడిల్ ఆర్డర్ సరిగా ఆడకపోవడం వల్ల స్కోరింగ్ అనేది మనకు లో అంటే యావరేజ్ స్కోరింగ్ గేమ్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అయితే ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్లు 200+ గ్రౌండ్స్, ఒక చెన్నై 170 గ్రౌండ్, కానీ ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు కూడా 200+ స్కోర్స్కి రావాల్సిన గ్రౌండ్లే. సో, ఇవాళ కూడా 200+ గ్రౌండే. సో, ఏం చేస్తారో ఒక్కసారి చూద్దాం. అంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల స్కోర్స్ అనేవి 170, 160 దగ్గరే ఆగిపోతున్నాయి. సో, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్స్ ఏమైనా చేంజ్ ఉంటుందా? ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో ఫోర్స్బుల్ చేంజ్ ఆర్ అన్ఫోర్స్బుల్ చేంజ్ అనుకోకపోతే ఒక చేంజ్ చేయొచ్చు. ఏంటి? రింకు సింగ్ ఫిట్గా ఉన్నాడు కాబట్టి ధ్రువ్ జురెల్ ప్లేస్లో రింకు సింగ్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు. ఇంకొక చేంజ్ చెయ్యకపోవచ్చు అంటే మ్యాక్సిమం 4 స్పిన్నర్స్తోనే వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హర్షదీప్ సింగ్ని మ్యాచ్లోకి తీసుకొని రావాలంటే రవి బిష్నోయిని కానీ వాషింగ్టన్ సుందర్ని కానీ పక్కన పెట్టేసి ఒక ప్లేయర్ని తీసుకుని వస్తారు. అంటే హర్షదీప్ సింగ్ని తీసుకుని వస్తారు. మొహమ్మద్ షమీని పక్కన పెడతారని నేను అనుకోను. ఎందుకంటే ఒక్క మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొహమ్మద్ షమీ ఈజ్ ఎ కీ ప్లేయర్. మొహమ్మద్ షమీని ఖచ్చితంగా టీంలో ఉంచుతారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది. వాళ్ళ డేర్కి ఒప్పుకోవచ్చు. ఎవ్రీ మ్యాచ్ ఫైరీ. అంటే ఇండియా 5 స్పిన్నర్స్తో వెళ్ళినా వాళ్ళు ఇండివిజువల్ ఓన్లీ ఒక్క స్పిన్నర్స్తో రావటం అండ్ రిమైనింగ్ 2 పార్ట్ టైం స్పిన్నర్లు ఉన్నా కానీ ఆ పార్ట్ టైం స్పిన్నర్స్ కన్నా కూడా ఒక్క ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ మిగిలిన వాళ్ళందరూ ఫైరీ అటాక్తో రావటం ఇంగ్లాండ్ మనం ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. మన ఇండియా కూడా అప్రిషియేట్ ఎంతగా అందరు స్పిన్నర్లు ఓకే. ఇక్కడ మాత్రం ఇంగ్లాండ్ మాత్రం మన 4 పేసర్స్తో వస్తుంది. అంటే ఫ్రంట్ లైన్ సేమర్స్ 3 ఉన్నారు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బ్రాడన్ క్రాస్, వీళ్ళ 3 ఫ్రంట్ లైన్ బౌలర్స్. పార్ట్ టైం సేమర్ జేమీ ఓవర్టన్తో మంచిగా పేస్ అటాక్ బిల్డ్ చేసుకుంది ఇంగ్లాండ్. సో, ఆ తర్వాత వచ్చేసరికి ఇంగ్లాండ్లో ఒక చేంజ్ చేస్తారు. అంటే ఏంటి? జేమీ స్మిత్ సెకండ్ మ్యాచ్ డెబ్యూ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎవరు? జాకబ్ బెతల్ ప్లేస్లో డెబ్యూ చేశాడు. జాకబ్ బెతల్కి బాగా లేకపోవడం వల్ల జేమీ స్మిత్ డెబ్యూ చేశాడు. థర్డ్ మ్యాచ్లో కూడా అక్కడ కొంచెం ఇంప్రెసివ్గా మారటం వల్ల థర్డ్ మ్యాచ్లో కంటిన్యూ చేశాడు. సో, అది స్టార్ట్ ఇస్తున్నాడు కానీ కంటిన్యూ చేయలేకపోతున్నాడు కాబట్టి మళ్ళీ జాకబ్ బెతల్ తన ప్లేస్ తను రీగెయిన్ చేసుకున్నాడు ఇవాళ 4th మ్యాచ్లో. సో, మంచిగా పర్ఫామ్ చేయాలనుకున్నాను. జాకబ్ బెతల్ మంచిగా సిరీస్కి ముందు చాలా మంచిగా విన్నాం. అంటే 150 స్ట్రైక్ రేట్ స్పిన్ బౌలింగ్లో మంచిగా ఆడతాడు. యావరేజ్ కూడా ఎక్కువ ఉంది. ఆల్ 3 ఫార్మేట్ ప్లేయర్ ఇంగ్లాండ్కి ఫ్యూచర్లో అనే టాక్తో ఉన్నాడు కాబట్టి కొంచెం అంత రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తే ఇండియన్ ఫ్యాన్స్లో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆర్సీబీ ప్లేయర్ కాబట్టి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఆబ్వియస్గా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడితే.
ఇట్లా ఉంటాయి ప్లేయింగ్ లెవెన్స్. ఆ తర్వాత కన్సర్న్స్ అసలు ఇండియా టీంలో కన్సర్న్స్ అంటే మ్యాచ్ గెలుస్తున్నా కానీ అంటే మార్చుకోవాల్సినవి ఏమండి, ఇంగ్లాండ్ టీంలో మార్చుకోవాల్సినవి ఏమండి. ఇండియా టీంలో వచ్చేసరికి సంజు శాంసన్ షార్ట్ పిచ్ బాల్, అంటే సంజు శాంసన్ షార్ట్ పిచ్ బాల్ అవుట్ అవుతున్నాడని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ సంజు శాంసన్ ఒక దానికి వెళ్తున్నాడు, ప్రతిదీ అటాక్ చేయడానికి చూస్తున్నాడు. ఒక్క 2 ఓవర్ల షార్ట్ పిచ్ బాల్ లీవ్ చేస్తూ ఆడితే పవర్ ప్లే తర్వాత ఆబ్వియస్గా సంజు శాంసన్కి తన జోన్కి బాల్ తీసుకొచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా ఆడితే సంజు శాంసన్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వగలుగుతాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరికి బ్యాట్ ఫామ్ నడుస్తుంది. కానీ వాళ్ళిద్దరికి మధ్య తేడా ఏం జరుగుతుందంటే రోహిత్ శర్మ దగ్గర మ్యాచ్లు ఓడిపోతున్నాం అండ్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర మ్యాచ్లు గెలుస్తున్నాం. అంతే తప్పించి ఇద్దరు ఫామ్స్ ఇక్కడ ప్రస్తుతానికి చాలా డల్గానే ఉన్నాయి. సో కానీ రోహిత్ శర్మకి రిజల్ట్స్ పాజిటివ్ రావట్లా, స్కైకి రిజల్ట్స్ పాజిటివ్ రావటం వల్ల స్కై మీద అంత ప్రెషర్ లేకుండే, రోహిత్ శర్మ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుండే. అది టెస్ట్ ఇవి ఓకే. అండ్ దెన్ స్కై ఫామ్ చాలా లోగా ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా అంటే లాస్ట్ మ్యాచ్ కొట్టాడు కానీ తన స్థాయిలో రీచ్ కాలేకపోతున్నారు. బౌలింగ్లో అందరు ఎక్కడ ఏం లోపాలు లేవు, బౌలింగ్ అందరు మంచిగా వేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో కన్సర్న్స్ ఇన్ ద బౌలింగ్. ఇంకా ఇంగ్లాండ్ భాగానికి వస్తే సేమ్ ఇండియాకి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో సేమ్ ఇంగ్లాండ్కి కూడా అంతే ఉన్నాయి. ఇండియాకి ఓపెనర్ సంజు శాంసన్ అయితే ఇక్కడ ఇంగ్లాండ్కి ఓపెనర్ ఫిలిప్ సాల్ట్. ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ ఎలా విఫలమవుతున్నాడు, ఇక్కడ ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా అంతే విఫలమవుతున్నాడు. ఆ తర్వాత ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఎలా అయితే డల్గా నడుస్తుందో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్లో కూడా అంతే డల్గా నడుస్తుంది. ఎక్సెప్ట్ జాస్ బట్లర్ అండ్ బెన్ డెకెట్ లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేశాడు. జాస్ బట్లర్ ఫస్ట్ మ్యాచ్ నుంచి పర్ఫామ్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ఇండియా స్పిన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, చాలా ఆడలేకపోతున్నారు కూడా. సో అది ఒక మెయిన్ కన్సర్న్గా మారుతుంది ఇంగ్లాండ్కి. వాళ్ళ ప్లస్ వచ్చేసి ఏంటంటే లోయర్ ఆర్డర్లో టైలెండర్స్ స్కోర్ చిన్నగా పార్ట్నర్షిప్ చేసి తీసుకొస్తున్నారు. ఇండియా ప్లస్ వచ్చేసరికి స్పిన్ బౌలింగ్. సో ఇండియా వైపు ఇవాళ ప్లేయర్ టు వాచ్ సూర్యకుమార్ యాదవ్ అని నేను అనుకుంటున్నాను. అంటే మహారాష్ట్ర, ముంబై, అక్కడ పూణే సేమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం అనుకూలంగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ వైపు ప్లేయర్ టు వాచ్ జాస్ బట్లర్ అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లేయర్ టు వాచ్ ఎవరో కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.